జగన్ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటారన్న తరహాలో భారీ ప్రచారాన్ని మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చేస్తున్నాయి. దానికి ఒక్కొక్క పాయింట్ని సాక్ష్యాలుగా యాడ్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా చాలా తెలివైన ఎత్తుగడ వేస్తోంది. వాస్తవానికైతే జగన్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడం కానీ పొత్తు కానీ ఉండబోదు అనేది ఆయన సన్నిహితులు చెప్తున్నటువంటి మాట, ఆయన సన్నిహితుల దగ్గర స్పష్టం చేస్తున్నటువంటి మాట కూడా. త్వరలో దానికి సంబంధించి ఒక క్లారిటీని ఇద్దామని కొంతమంది నేతలు చెప్పినా కూడా వద్దనినే జగన్ చెప్తున్నారు. చెప్తే కనుక దాని చుట్టూ అల్లుతారు తప్పించి మరొకటేం లేదని. ఇప్పటికీ కూడా తెలుగుదేశం అల్లింది ఏంటంటే మోడీ దగ్గరికి జగన్ వెళ్ళి రావడం, ఆ తర్వాత రాష్ట్రపతికి సంబంధించి ముందే విజయసాయిరెడ్డి బొకే ఇచ్చొచ్చారు కాబట్టి రాష్ట్రపతి విషయం తెలిసిపోయింది. ఇప్పుడు ఆనందీబెన్కి ఇచ్చారు కాబట్టి బొకే అది కూడా ఆవిడ వచ్చేది గవర్నర్గా, ఇది కూడా ముందే తెలిసిపోతుంది. ఇంకోటి వైసీపీ తెలుగుదేశం శ్రేణుల మీద పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు కాబట్టి అది కూడా ఆటోమేటిక్గా యువతలకు వెళ్ళిపోతుంది కాబట్టి వైసీపీకి దగ్గర అయిపోతుంది అన్నది. ఇంకొకటి వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిని చేశారు కాబట్టి దానికి కూడా వైసీపీ బీజేపీ పొత్తంటూ ఒక పిచ్చి వాదన, విచిత్రమైనటువంటి వాదన తెలుగుదేశం శ్రేణులు చేస్తున్నాయి. వాస్తవానికైతే మైనారిటీ, ఎస్సీ ఎస్టీ ఈ ఓట్ బ్యాంక్ అత్యధికంగా కలిగినటువంటి జగను ఈ మూడింటిని బీజేపీతో పొత్తు వల్ల పోగొట్టుకునేది ఏం లేదు. ఇంకొక కీలకమైనటువంటి అంశం, కేసుల్లో జగన్కి ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి సగం సీట్లు ఇస్తారు, పావు సీట్లు ఇస్తారనేది అది అమాయకులు కూడా నమ్మలేనటువంటి నిజం. ఎందుకంటే పొరపాటును కూడా అక్కడ ఎవరు కూడా జగన్కి ఆల్రెడీ గత ఎన్నికల్లో అంత సీరియస్ సిచ్యుయేషన్లోనే అట్లాంటి టికెట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చినా కూడా పట్టించుకోకుండా తనకి తానుగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఇవాళ ఏదో భయపడిపోయి సగం సీట్లను అర్పించుకునే అంత అమాయకత్వం అయితే జగన్ దగ్గర లేదు. అదే టైంలో ఆ కేసుల్ని వదిలేసుకునేటువంటి లేదా ఆ కేసుల్లో విత్డ్రా చేసుకోండి అనేటువంటి పిచ్చతనం కూడా భారతీయ జనతా పార్టీ కూడా లేదు. ఎందుకంటే ఆ కేసుల్ని చూస్తున్నటువంటిది కోర్టుల ఆదేశాల మేరకు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఆల్రెడీ కోర్టులకు వెళ్ళిపోయింది, ఛార్జ్ షీట్లు అయిపోయినాయి. ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ప్రభుత్వం ఏమైనా కేసులు పెడితే విత్డ్రా చేసుకుంటుంది, కానీ కోర్టులు సుమోటోగా తీసుకున్నటువంటి కేసులు ఎట్లాగా పెడతారు? ఇదొక పిచ్చివాదనే. వాస్తవానికైతే సిపిఎంతో పొత్తు పెట్టుకోవడానికి జగన్ ఉత్సాహపడుతున్నారు. గతంలో తెలంగాణ ప్రాంతంలో పొత్తు పెట్టుకుని ఇద్దరు కలిసి ఖమ్మం జిల్లాలో సీట్లు గెలుచుకున్నటువంటి నేపథ్యం. అదే ఆంధ్రప్రదేశ్లో కూడా సిపిఎం బలంగా ఉన్నటువంటి ప్రాంతాలు అయినటువంటి కర్నూలు, ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలోని సిపిఎం బలంగా ఉంది, కోస్తా ప్రాంతంలో సిపిఐ బలం ఉంది కాబట్టి సిపిఎంలు ఇద్దరితో కూడా పొత్తు పెట్టుకునేటువంటి ప్రయత్నాలు తప్పించి భారతీయ జనతా పార్టీతో మాత్రం జగన్ పొత్తు పెట్టుకునేటువంటి ఉద్దేశం అయితే కనిపించట్లేదు. ప్రస్తుతానికి ప్రచారం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం బీజేపీని దూరం పెట్టి లేదా బీజేపీని దోషిగా చూపెట్టేటువంటి ప్రయత్నం మాత్రం స్ట్రాంగ్గా చేస్తున్నదన్నది నిర్వివాదాంశం. నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం. అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం. ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం, నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం. సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి.